మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టు ఈడీకి కీలక ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు శుక్రవారం తదుపరి విచారణలో సమాధానం చెప్పాలని ఈడీ తరపున హాజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు కేజ్రీవాల్ ని అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ ప్రారంభానికి అరెస్టుకి మధ్య ఎందుకంత సమయం పట్టిందని ప్రశ్నిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 8 ప్రకారం ఈ రెంటి మధ్య అంతరం ఏడాది కంటే ఎక్కువ ఉండకూడదు కదా అని గుర్తు చేసింది. ఈ కేసులో న్యాయపరమైన చర్యలు తీసుకోకుండా క్రిమినల్ చర్యలను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతవరకు కేజ్రీవాల్ నుంచి డబ్బు గానీ ఆస్తులు గానీ అటాచ్ చేయలేదని, అలాంటప్పుడు కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్ర ఏంటో వివరించాలని ఆదేశించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదిస్తూ ఢిల్లీ ఎక్సైజ్ విధానం రూపకల్పనలో కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. ఈడీ ఎలాంటి డబ్బు స్వాధీనం చేసుకోలేదన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటనల ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. తన కుమారుడు రాఘవరెడ్డి అరెస్ట్ అయిన 5 నెలల తర్వాత శ్రీనివాసులు రెడ్డి ప్రకటన చేశారన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16 వరకు కేజ్రీవాల్ పై ఎలాంటి ఆరోపణలు లేని తనకు కేజ్రీవాల్ తెలియదని రాఘవరెడ్డి చెప్పారని సింఘ్వి గుర్తు చేశారు.